హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఫిఫ్త్, అలానే సిక్స్త్, నైన్త్, ఇప్పుడు 10th జూన్ సెకండ్ షిఫ్ట్ది హిస్టరీ రిలేటెడ్ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటున్నామండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్వి 10th జూన్ సెకండ్ షిఫ్ట్ 2025లో జరిగిన గ్రాడ్యుయేట్కి సంబంధించిన హిస్టరీ క్వశ్చన్స్ అనమాట. ఓకేనండి, చూద్దాం. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ terracotta toys were found at which site of ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి ఇచ్చారు. అంటే టెర్రాకోటా టాయ్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లార్జ్ నెంబర్లో ఏ ప్రాంతంలో దొరుకుతున్నాయి, ఏ ప్రాంతంలో దొరికాయి అని చెప్పి ఇచ్చారు. మొహంజోదరో, రాఖీ ఘర్హి, కాలిబంగన్, లోథాల్. ఈ నాలుగింటి గురించి చెప్పుకుంటే ఎందులో దొరికాయో ఎందులో ఉన్నాయో అనేది మనకి తెలుస్తుంది. ఓకేనండి, ఫస్ట్ మనకి లోథాల్ తీసుకుందాం. లోథాల్ ఏంటండి? ఈ లోథాల్ ఎక్కడ ఉంటుంది? ఈ లోథాల్ అనేది మనకి గుజరాత్లో ఉంటుందండి. గుజరాత్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడుండే లోథాల్ ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉంది? ప్రెజెంట్ గుజరాత్లో ఉంటుందన్నమాట. ఇది కాస్మోపాలిటన్ సిటీ అని కూడా అంటారు. కాస్మోపాలిటన్ సిటీ ఎందుకనంటే ఇక్కడ వివిధ జాతుల వారు, వివిధ దేశస్తుల వాళ్ళు, వివిధ కంట్రీస్ నుంచి ఉండే వాళ్ళు అందరూ, వివిధ రిలీజియన్స్ అంటే వేరియస్ రిలీజియన్స్ వాళ్ళు అందరూ ఉంటే దాన్ని కాస్మోపాలిటియన్ అని అంటారు. ఆ కాస్మోపాలిటియన్ సిటీ ఏది అంటే లోథాల్. ఎప్పుడు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో అనమాట. ఇప్పుడు కాదు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో. ఇప్పుడు మనకి కాస్మోపాలిటన్ సిటీ ఏది అని అంటే ఢిల్లీ అంటారండి. ఢిల్లీలో అన్ని రకాల వాళ్ళు, అన్ని దేశస్తులు, అన్ని మతస్థులు అందరూ ఉంటారంట. అందుకు కాస్మోపాలిటన్ సిటీ. ప్రెజెంట్ ఇండియాలో ఢిల్లీ. ఒకప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అయితే లోథాల్. ఇది ఎప్పుడుంది? గుజరాత్లో ఉంది. దీన్ని న్యాచురల్ టైడల్ పోర్ట్ అని కూడా అంటారు. న్యాచురల్ టైడల్ పోర్ట్ ఉంది అక్కడ. ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిగేది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిగేది. ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిగేది అన్నమాట. ఇక్కడ డాక్ యార్డ్ కూడా ఉంది. ఏంటండి? డాక్ యార్డ్ కూడా ఉంది ఇక్కడ. డాక్ యార్డ్, లోథాల్. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే నెక్స్ట్ కాలిబంగన్. ఇక్కడ రాద్దామండి ఇంకోటి. కాలిబంగన్ ఏంటండి? కాలిబంగన్. ఈ కాలిబంగన్ అనేది మనకి రాజస్థాన్ ఏరియాలో కనిపిస్తుంది. కాలిబంగన్ అంటే బ్యాంగిల్స్. బంగన్ అంటే బ్యాంగిల్స్, ఖాళీ అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అని అంటారనమాట. దీని అర్థం ఏంటి? బ్లాక్ బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ ఎక్కువగా తయారు చేసే పరిశ్రమలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. బ్యాంగిల్స్ తయారు చేసే పరిశ్రమలు కూడా ఉంటాయి. ఇండస్ట్రీస్, బ్యాంగిల్స్ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయన్నమాట. ఎక్కడ? కాలిబంగన్. ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. అలానే ఇక్కడ మనకి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కూడా కనిపిస్తాయండి. అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఓకేనా? ఇవి దీనికి అలానే ఇవి ఒక్కటే కాకుండా పాటరీ అంటే కుండలకు సంబంధించినవి, అలానే కాల్చిన ఇటుకలతో బ్రిక్స్, కాల్చిన ఇటుకలతో తందూరీ పొయ్యిలు. ఇప్పుడు ఉండే మనకి తందూరీ పొయ్యిలు ఉన్నాయి కదా, తందూరీ చేస్తారు. ఆ తందూరీ పొయ్యిలు ఇలాంటివన్నీ మనకి ఇక్కడ కాలిబంగన్లో కనిపిస్తాయి. అలానే ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చారు? రాఖీ ఘర్హి ఇచ్చారండి. రాఖీ ఘర్హి. ఈ రాఖీ ఘర్హి అనేది మనకి హర్యానాలో ఉంటుంది. ఎక్కడ? హర్యానా. మన ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఉన్న సిటీస్లో అతిపెద్ద నగరం ఏది అని అంటే ఈ రాఖీ ఘర్హి. ఏంటి ఏమన్నాను? మన ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్లో అతిపెద్ద నగరం ఏది అని అంటే రాఖీ ఘర్హి. ఓవరాల్గా పెద్ద నగరం ఏది అని అంటే మొహంజోదారో. ఇండస్ వ్యాలీ మొత్తానికి పెద్దది ఏదంటే మొహంజోదారో. కానీ ఓన్లీ ఇండియా పరంగా ఇండియాలో ఉండే సిటీస్ తీసుకుంటే రాఖీ ఘర్హి. ఓకేనా? అది గుర్తుపెట్టుకున్న పాయింట్. అలానే నెక్స్ట్ మనకి ఇంకేం ఇచ్చారు? మొహంజోదారో ఇచ్చారు. మొహంజోదారో 1922లో దీన్ని గుర్తించారు. ఎవరు గుర్తించారు? ఎవరు కనుగొన్నారు? ఇది ఆర్డి బెనర్జీ గుర్తించారండి. ఆర్డి బెనర్జీ 1922లో. ఇక్కడ మనకి
బ్రాంజ్తో తయారు చేసిన డాన్సింగ్ గర్ల్ విగ్రహం కనిపిస్తుంది. డాన్సింగ్ గర్ల్ ఒక ఐడల్ కనిపిస్తుంది అనమాట. డాన్సింగ్ గర్ల్ ఐడల్ ఒక చిన్న స్టాట్యూ లాంటిది. అలానే మనకి ఇక్కడ ద గ్రేట్ బాత్, స్నానాలకు సంబంధించి గది, పెద్ద బాత్ ఉంటుందంట, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉంటుందన్నమాట. ఈ ఆల్ రిలీజియస్ మత సంబంధించిన దానికి సంబంధించినవి అని చెప్పి కూడా అని అంటారు. బట్ దేనికి సంబంధించిందో ఈ గ్రేట్ బాత్ అనేది తెలియదు. బట్ ఈ గ్రేట్ బాత్ అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా పెద్దది. మొహంజోదారోలో ఉంటుంది ఈ గ్రేట్ బాత్. అలానే ఈ మొహంజోదారోనే మౌండ్ ఆఫ్ డెత్స్ అని కూడా అంటారు. దీని అర్థం ఏంటి? మౌండ్ ఆఫ్ డెత్స్, మృతుల దిబ్బ అని కూడా అని అంటారు. ఇక్కడ పశుపతి సీల్ కూడా కనిపిస్తుందండి. పశుపతి సీల్ కూడా దొరుకుతుంది మనకి. పశుపతి సీల్ ఎక్కడ? మొహంజోదారోలో మనకి పశుపతి సీల్ కూడా కనిపిస్తుంది. అలానే స్టియటైట్ స్టోన్తో తయారు చేసిన దేంతోనండి? స్టియటైట్ స్టోన్తో తయారు చేసిన ఒక గడ్డంతో, బియర్డ్తో ఉండే మనిషి ఉంటాడనమాట. అది కూడా మనకి ఇక్కడ మొహంజోదారోలో కనిపిస్తుంది. దాంతోపాటుగా టెర్రాకోటా టాయ్స్ కనిపిస్తాయి. టెర్రాకోటా టాయ్స్ ఎక్కువగా లార్జ్ నెంబర్, అన్ని కాళీబంగంలో కొన్ని దొరికాయి. అలానే మనకి రాఖీ గర్హీలో కనిపిస్తాయి. అలాగే చన్హుదారోలో కనిపిస్తాయి. చన్హుదారోలో కానీ ఎక్కువగా లభించింది ఎక్కడ అంటే మొహంజోదారోలో మనకి లార్జ్ నెంబర్లో కనిపిస్తాయి ఈ టెర్రాకోటా టాయ్స్. ఎక్కడండి? మొహంజోదారో. ఇప్పుడు మనకి దీని పరంగా చూసుకుంటే దీని ఆన్సర్ అండి? మొహంజోదారో. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. ఓకేనా అండి? నెక్స్ట్ ఓకే, సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ బిల్ట్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఇన్ చెన్నైలో సెయింట్ జార్జ్ అనే ఫోర్ట్ని నిర్మించారు? ఏ కంపెనీ నిర్మించింది అని చెప్పి ఇచ్చారు. ఇన్ 1640s అండ్ లేటర్ ఎస్టాబ్లిష్డ్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ ఇన్ 1684. 1640స్లో ఈ సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు. 1648లో ప్రెసిడెన్సీ అయ్యింది ఆ మద్రాస్ ప్రెసిడెన్సీ. ఏ కంపెనీ ఉంది అని చెప్పి అడిగారు. మనకి ఎవరెవరు వచ్చారండి? పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఫ్రాన్స్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు. వీళ్ళు మనకి ప్రధానంగా కనిపిస్తారనమాట. డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ప్రధానంగా మనకి కొంతమంది ఉన్నారు. బట్ వీళ్ళు కనిపిస్తారు. కానీ ఎవరు దీన్ని చేశారు అని అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్లో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. 1640లో సెయింట్ జార్జ్ ఫోర్ట్ని నిర్మించుకుంది. దాని తర్వాత 1684లో ప్రెసిడెన్సీ ఏర్పాటు చేశారు మద్రాస్. ఇది ఇండియాలోనే ఫస్ట్ ప్రెసిడెన్సీ అనమాట. ఫస్ట్ ప్రెసిడెన్సీ ఇన్ ఇండియా. ఓకే అండి. తర్వాత కలకత్తా, తర్వాత బాంబే, ఇవన్నీ వచ్చాయి. ఫస్ట్ అయితే 1684లో వచ్చిన మద్రాస్ ప్రెసిడెన్సీ ఫస్ట్ ప్రెసిడెన్సీ అనమాట. ఎవరు దీన్ని చేశారు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్కిటెక్చర్స్ హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ ద చార్బాగ్ స్టైల్ అని చెప్పి ఇచ్చారు. చార్బాగ్ స్టైల్ అని అంటే సిమెట్రికల్ స్టైల్, అంటే 4 వైపులా కూడా సిమెట్రికల్గా ఉండే స్టైల్స్ని మనం చార్బాగ్ స్టైల్స్ అని అంటాం. అంటే ఇప్పుడు తాజ్మహల్ కానీ అలాంటివి చూసామనుకోండి, కొన్ని ముస్లిం ఆర్కిటెక్చర్స్ చూసామనుకోండి, మనకి సమానంగా ఈ క్యూబ్ ఎలా ఉంటుందో అలా ఎటువైపు నుంచి చూసినా ఒకేలా ఉంటుంది. అలాగే దాని చుట్టూ గార్డెన్స్ కూడా అలానే ఉంటాయన్నమాట. చుట్టూ ఈక్వల్గా, సిమెట్రికల్గా, జామెట్రికల్ ఈక్వల్గా ఉంటాయన్నమాట, గ్రిడ్ సిస్టమ్ లాగా. అలాంటి వాటినే మనం చార్బాగ్ స్టైల్ అని అంటాం. ఓకేనా? ఆ చార్బాగ్ స్టైల్లో ఏ ఆర్కిటెక్చర్ ఉంది, ఏ కట్టడం ఉంది అని చెప్పి అడిగారు. ఇది థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ తాజ్మహల్, గుంబాజ్ ఆఫ్ బీజాపూర్, కువత్ ఉల్ ఇస్లాం మాస్క్, అలాగే కుతుబ్ మినార్. ఇలా 4 ఇచ్చారు. అయితే ఈ చార్బాగ్ స్టైల్ అనేది మనకి ముఘల్స్ టైంలో కనిపిస్తుందండి. ముఘల్స్ పీరియడ్లో ఈ చార్బాగ్ స్టైల్ అనేది కనిపిస్తుంది ఎక్కువగా, ముఘల్స్ పీరియడ్లో. అయితే ఏ కట్టడాలు అనేది చూసుకుంటే ఈ చార్బాగ్ స్టైల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. ఓకేనా? మనకి గుంబాజ్ ఆఫ్ బీజాపూర్, ఈ బీజాపూర్ కట్టడం ఏ ఆర్కిటెక్చర్ అండి? డెక్కన్ ఆర్కిటెక్చర్లో కట్టారండి. డెక్కన్ ఆర్కిటెక్చర్
ఈ డెక్కన్ ఆర్కిటెక్చర్లో మనకి నార్మల్గా ఉంటుంది, అంతేగాని చార్బాగ్ స్టైల్లో జియోమెట్రీ వినియోగించి ఇలా గ్రిడ్ సిస్టంలో గట్టా మనకి డెక్కన్ ఆర్కిటెక్చర్లో కనిపించదు. ఇది గుంబాజ్ ఆఫ్ బీజాపూర్, మహమ్మద్ ఆదిల్ షా. ఎవరండి? మహమ్మద్ ఆదిల్ షా. మహమ్మద్ ఆదిల్ షా ఈయన దీన్ని నిర్మిస్తారనమాట. గుంబాజ్ ఆఫ్ బీజాపూర్ని మహమ్మద్ ఆదిల్ షా నిర్మిస్తాడు. ఇది డెక్కన్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది, చార్బాగ్ స్టైల్లో అయితే ఇది ఉండదు. ఓకేనండి. నెక్స్ట్ కువత్ ఉల్ ఇస్లాం మాస్క్. ఈ మాస్క్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. స్లేవ్ డైనెస్టీ ఉంటుంది కదండి, ఆ స్లేవ్ డైనెస్టీ ఫౌండర్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఈయన నిర్మించిందే ఈ మాస్క్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది ఢిల్లీలో, ప్రస్తుతం ఢిల్లీలో ఉంటుంది అనమాట. ఢిల్లీలో కనిపిస్తుంది మనకి, ప్రస్తుతం ఉండే ఢిల్లీలో. ఎక్కువగా మనకి ఇది ఆర్చెస్ అలాగే డోమ్స్ అనేవి కనిపిస్తాయి. డోమ్స్ అని అంటే ఇలా ఉండే రౌండ్గా ఇలా ఉండి రౌండ్గా సెమీ సర్కిల్ షేప్లో ఉండే వాటిని డోమ్స్ ఇలా అంటారనమాట. ఆర్చెస్ ఇలా ఉండి ఇలా ఆర్చెస్ ఉంటాయండి. ఇలా ఆర్చెస్, అలా డోమ్స్, ఇలాంటివన్నీ కనిపించేది ఎక్కడ అంటే ఈ మాస్క్లో కనిపిస్తాయి. ఇది కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని నిర్మించాడనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి కుతుబ్ మినార్. ఏదండి? కుతుబ్ మినార్. ఏది? నెక్స్ట్ కుతుబ్ మినార్. ఈ కుతుబ్ మినార్ ఐబక్ స్టార్ట్ చేస్తాడు, కానీ ఫినిష్ చేసేది ఎవరు అంటే ఇల్టుట్మిష్ దీన్ని ఫినిష్ చేస్తాడు, ఈ కుతుబ్ మినార్ని. ఇది చార్బాగ్ స్టైల్లో ఉండదు, ఇది మినారేట్ అనమాట. ఇలా ఉంటుంది అనమాట, స్ట్రైట్గా ఉండి ఒక మినారేట్ లాగా ఉంటుంది. ఇలా ఇల్టుట్మిష్ దీన్ని ఫినిష్ చేస్తాడు, కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తాడు. ఏదండి? కుతుబ్ మినార్. ఇది కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే మనకి కనిపిస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ తాజ్మహల్. ఈ తాజ్మహల్ ఎవరు నిర్మిస్తారు? షాజహాన్. ముంతాజ్ బేగం తన ప్రియురాల కోసం నిర్మించింది ఈ తాజ్మహల్. ఈ తాజ్మహల్ మనకి ఇటు నుంచి చూసినా ఒకలా కనిపిస్తుంది, ఇటువైపు నుంచి చూసినా ఒకలా కనిపిస్తుంది, ఇలా చూసినా ఒకలా కనిపిస్తుంది. ఇలా అంటే 4 సైడ్స్ నుంచి ఎటువైపు చూసినా మనకి సిమెట్రికల్ షేప్లో సిమెట్రికల్గా కనిపించే స్ట్రక్చర్ ఉంటుంది మనకి తాజ్మహల్లో. అందుకే ఇది చార్బాగ్ స్టైల్లో ఉంది అని చెప్పచ్చు. అంటే చార్బాగ్ స్టైల్ అంటే సిమెట్రికల్, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండడం, లేదంటే సిమెట్రికల్గా అన్ని సైడ్స్ నుంచి ఎటువైపు చూసినా సిమెట్రికల్గా కనిపించడం, అలాంటి స్టైల్ని ఏమంటాం? చార్బాగ్ స్టైల్. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? తాజ్మహల్లో కనిపిస్తుంది. ఎవరు దీన్ని నిర్మించారు? షాజహాన్. ఓకేనండి. ఇది దీనికి సంబంధించినవి. ఓకేనా. మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? హ్యాస్ బిన్ బిల్ట్ ఇన్ ద చార్బాగ్ స్టైల్. ఏదండి ఆన్సర్? తాజ్మహల్. ఏది? తాజ్మహల్. ఏంటది? తాజ్మహల్. ఓకేనా. మిగతా 3 అవునా కాదా? కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్. Who among the following was an old జమీందార్ ఫ్రమ్ బీహార్ నుంచి ఒక ఓల్డ్ జమీందార్ ఉన్నాడు. Who joined the rebel సిపాయిస్ ఎవరైతే ఉన్నారో, సిపాయిలు తిరుగుబాటు జరిగింది కదండి 1857లో, ఆ రెబల్ సిపాయిస్తో జాయిన్ అయ్యారు డ్యూరింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 అండ్ బ్యాటిల్డ్ విత్ ద బ్రిటిష్ ఫర్ మెనీ మంత్స్. ఎవరా ఓల్డ్ జమీందార్? బీహార్ నుంచి వచ్చిన ఆయన ఎవరు అని చెప్పి అడిగారు. ఇక్కడ ఎవరిచ్చారు? బక్త ఖాన్, తాంతియా తోపే, కున్వర్ సింగ్, అహ్మదుల్లా షా. వీళ్ళు 4 పేర్లు ఇచ్చారు. ఎవరు అంటే ఈ 4 గురించి డిస్కస్ చేసుకుంటే ఎవరు అనేది మనకి తెలిసిపోతుంది. ఫస్ట్ బక్త ఖాన్ను చూద్దాం. ఎవరండి బక్త ఖాన్? మనకి ఫస్ట్ 1857 రివోల్ట్ గురించి జస్ట్ చిన్న బ్రీఫ్ చెప్పుకుందాం. 1857 రివోల్ట్ మనకి 1857లో ఏం జరిగింది అని అంటే ఏప్రిల్లో మంగల్ పాండే గన్స్ యొక్క క్యాటరేజెస్ని తన నోటితో గన్స్ని యూజ్ చేయకుండా ఉన్నారనమాట. యూజ్ చెయ్యము అని చెప్పి మంగల్ పాండే ఏప్రిల్ ఆ టైంలో చెప్పారు 1857లోనే. దానికి అదే టైంలో
అనే ఆఫీసర్ని కూడా కాల్ చేశారు. దానికి మీరు ఎందుకు కాల్చరు ఏంటి అని అడిగిన ఆఫీసర్ని కూడా కాల్ చేస్తారు. ఈ బాగ్ ఎవరండి? బాగ్ బ్రిటిష్ ఆఫీసర్ అనమాట ఆయన. ఆ బాగ్ని కాల్ చేస్తారు. ఆ కాల్ చేసిన తర్వాత ఈ మంగల్ పాండే ఉరిశిక్ష, మంగల్ పాండే దొరికిపోతాడు. ఈయనకి ఉరిశిక్ష విధిస్తారు. ఈ ఉరిశిక్ష వేయండి, అలాగే ఈయన్ని పట్టుకోండి అని చెప్పి ఈశ్వరీ ప్రసాద్, ఎవరండి? ఈశ్వరీ ప్రసాద్ ఈయనకి చెప్తారనమాట. ఈయన దీన్ని నిరాకరిస్తాడు. అందుకు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ మంగల్ పాండే అలాగే ఈశ్వరీ ప్రసాద్ ఇద్దరినీ కలిపి ఉరి తీయండి అని చెప్పి ఉరి తీయించేస్తారు. వీళ్ళిద్దరూ మరణిస్తారు. ఇది అన్నిటికీ పాకుతుందనమాట. ఎందుకు ఇది అసలు ఎందుకు పాకింది? ఎందుకంటే ఇక్కడ ఎందుకు వీళ్ళు క్యాట్రిజెస్ వాడలేదు, ఎందుకు క్యాట్రిజెస్ యూజ్ చేయము అని చెప్పి నిరాకరించారు. ఎందుకు వాడలేదు అని అంటే, ఈ క్యాట్రిజెస్ అనేవి గన్స్ని యూజ్ చేసినప్పుడు నోటితో తీసి ఆ గన్స్లో పెట్టాలన్నమాట. ఈ క్యాట్రిజెస్ ఈ క్యాట్రిజెస్లో ఉన్నవి ఏంటి అని అంటే పిగ్ అండ్ కౌ ఫ్యాట్తో తయారు చేసిన క్యాట్రిజెస్ అని చెప్పి ఒక పుకార్ అనేది, ఒక రూమర్ అనేది వచ్చింది. అది నిజమో కాదా అనేది క్లియర్గా తెలియదు. అది ఒక పుకార్, ఒక రూమర్ అనమాట. దీనివలన అక్కడ కౌ అనేది పవిత్రమైనది, సాక్రెడ్ గోవు అనమాట. సాక్రెడ్ పవిత్రమైనది. అందుకు హిందూస్ దాన్ని యూజ్ చేయడం అనేసారు. ఇక్కడ ముస్లిమ్స్ పిగ్ని హేట్ చేస్తారు, అందుకు ముస్లిమ్స్ యూజ్ చేయని అన్నారు. దీని కారణంగా ఇక్కడ గన్స్ అనేవి యూజ్ చేయలేదు. దాంతో ఈ మంగల్ పాండేకి, ఈ బాగ్కి చిన్న వివాదం అయింది. ఆ బాగ్ని మంగల్ పాండే చంపేశాడు. తర్వాత ఈశ్వరీ ప్రసాద్ ఈయన్ని పట్టుకోండి, ఉరి తీయండి అని అంటే ఈశ్వరీ ప్రసాద్ ఒప్పుకోలేదు. దాంతో వీళ్ళిద్దరినీ కలిపి ఉరి తీశారు. ఈ కారణంతో వీళ్ళిద్దరిని ఉరి తీయడం ఇది పెద్ద దుమారం అయింది. మే 8th, మే 10th, మే 9th, 10th, 11th ఈ టైంలోకి మనకి మొత్తం ఆల్ ఓవర్ మనకి మీరట్లో ఒక ఇష్యూ జరిగింది ఇదే విషయం మీద. మీరట్లో కూడా అలానే జరిగితే అక్కడ బఖ్త్ ఖాన్, ఎవరండి? బఖ్త్ ఖాన్. మీరట్లో 1857 మే 10 బఖ్త్ ఖాన్ ఉన్నాడు. ఈయన పెద్ద ఉద్యమాన్ని లేపి దీనికి వ్యతిరేకంగా, ఈ కౌఫీల్డ్ క్యాటరేజెస్కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని లేపి మీరట్ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళారు. ఢిల్లీ వరకు పెద్ద ఉద్యమంగా, పెద్ద దీనిగా వెళ్ళారనమాట. ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ బహదూర్ షా 2 ఉంటాడు. బహదూర్ షా 2. ఈ బహదూర్ షా 2 ముఘల్ కింగ్ అనమాట. ఈ ముఘల్ కింగ్ని షహీన్ షహర్, ఈయన చక్రవర్తిగా, అంటే ఈయన్ని కింగ్గా కూడా మనకి ఇప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు కాదు, ఈయనే కింగ్ అని చెప్పి బఖ్త్ ఖాన్ ఈయన్ని ప్రకటిస్తాడనమాట. ఎక్కడ? ఢిల్లీ వెళ్ళి. తర్వాత ఈ బఖ్త్ ఖాన్ దొరికిపోతాడు. ఈ బఖ్త్ ఖాన్ని కూడా ఉరివేసి చంపేస్తారనమాట. ఈ తర్వాత 1857 రివోల్ట్ కొంతవరకు తగ్గుతుంది. ఈ రివోల్ట్లో భాగంగా కొన్ని రివోల్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఈ 1857 రివోల్ట్లో సిపాయిస్ని కలుస్తూ ఉన్నవాళ్ళు అనమాట. ఎవరు అందులో? మనకి తాంతియా తోపే కూడా ఉన్నాడు కదా ఈ ఆప్షన్స్లో. తాంతియా తోపే, అది బఖ్త్ ఖాన్ అలా చనిపోతాడు. అది తాంతియా తోపే. ఈయన తాంతియా తోపేని ఏమంటారు అని అంటే రామచంద్ర పాండురంగ అనే పేరుతో ఉంటాడనమాట. రామచంద్ర పాండురంగ. ఈ తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ. ఈ తాంతియా తోపే నానా సాహెబ్కి హెల్ప్ చేస్తాడు. అలానే ఝాన్సీ లక్ష్మీబాయికి కూడా హెల్ప్ చేసేది ఎవరు అని అంటే ఈ తాంతియా తోపే. ఈ తాంతియా తోపే బ్రిటిష్ వాళ్ళకి భయపడి అడవుల్లోకి వెళ్ళిపోతాడనమాట. ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు ఈ తాంతియా తోపే. నానా సాహెబ్కి, ఝాన్సీ లక్ష్మీబాయికి ఈ తాంతియా తోపే, ఈ రామచంద్ర పాండురంగ హెల్ప్ చేస్తాడు. ఈయన ఎక్కడ మనకు కనిపిస్తాడు అంటే కాన్పూర్లో కనిపిస్తాడు అనమాట. కాన్పూర్లో మనకి ఎవరున్నారు ఆ టైంలో? నానా సాహెబ్ ఉంటాడు. నానా సాహెబ్. ఈయనకి హెల్ప్ చేసేది ఎవరు అని అంటే తాంతియా తోపే. ఓకేనా? ఈయన ఎక్కడ ఉన్నారు? తాంతియా తోపే, కాన్పూర్. నెక్స్ట్ మనకి ఇంకెవరున్నారు? కున్వర్ సింగ్. ఈ కున్వర్ సింగ్
ఈ కున్వర్ సింగ్ 80 ఇయర్స్ అనమాట ఈయనకి. ఈయన బీహార్లో అర్రా అనే ప్రాంతం ఉంటుంది, అర్రా, ఆ ప్రాంతానికి జమీందారుగా ఉంటాడనమాట ఈయన కున్వర్ సింగ్. ఈయన్ని తొలగించేస్తారు, అక్కడ ఉండే జమీందారుగా తొలగించేసి తొలగించడంతో ఈయన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సిపాయిలతో కలిసి పోరాటం చేస్తాడు. ఈ సిపాయిలతో కలిసి పోరాటం చేస్తాడు. కానీ చివరికి క్యాంప్బెల్, ఎవరండి, క్యాంప్బెల్ చేతిలో ఈయన పట్టుబడతాడు అనమాట. క్యాంప్బెల్ చేతిలో పట్టుబడిపోయి ఈ కున్వర్ సింగ్ బీహార్లో లేపిన ఉద్యమం ఆగిపోతుంది అనమాట. అణిచివేస్తారు. ఎవరు? క్యాంప్బెల్ అణిచివేస్తాడు. క్యాంప్బెల్. క్యాంప్బెల్. ఇంకెవరు ఉన్నారంటే మనకి ఫైజాబాద్, అంటే ఫైజాబాద్ ఉన్నాడు, అహ్మదుల్లా ఉన్నాడు అనమాట. అహ్మదుల్లా. ఈ అహ్మదుల్లా మనకి ఫైజాబాద్లో జరిగిన రివోల్ట్కి లీడర్షిప్ వహించేది ఎవరు అంటే ఈ సర్ సయ్యద్ అహ్మదుల్లా. ఫైజాబాద్ ఎక్కడండి? ఫైజాబాద్. అహ్మదుల్లా ఎక్కడ? ఫైజాబాద్. ఓకేనా? ఇక్కడ బీహార్లో ఓల్డ్ జమీందారు ఎవరు అని అంటే ఇక్కడ ఎవరు? కున్వర్ సింగ్. ఈయన అణిచివేసింది ఎవరు? క్యాంప్బెల్. ఓకేనండి. ఈ ఉద్యమాన్ని అణిచివేసింది ఎవరు? ఇక్కడ బీహార్లో క్యాంప్బెల్ అనమాట. కున్వర్ సింగ్కి అణిచివేయడం జరిగింది. కున్వర్ సింగ్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడం. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ట్రైబల్ రివోల్ట్ అన్నారు. ట్రైబల్ రివోల్ట్ కానిదేది అని చెప్పి ఇచ్చారు. తమార్ రివోల్ట్, ఖేర్వార్ మూమెంట్, సంతాల్ రివోల్ట్, ఫరాజీ మూమెంట్. ఈ ఫరాజీ మూమెంట్ ఇందులో ఏది కాదు అని చెప్పి ఇచ్చారు. నాట్ అని అడిగారు. ఏది కాదు. మనకి ట్రైబల్ రివోల్ట్స్ ఏంటి అనేది ఒకసారి, ఇందులో తమార్ రివోల్ట్ ఇది ట్రైబల్ రివోల్టే. ఖేర్వార్ మూమెంట్ ఇది ట్రైబల్ రివోల్టే. సంతాల్ రివోల్ట్ ఇది కూడా ట్రైబల్ రివోల్ట్, సంతాల్ ట్రైబ్స్. ఫరాజీ రివోల్ట్, ఈ ఫరాజీ రివోల్ట్ అనేది ఇస్లాం అన్ప్రాక్టీసెస్కి, ఇస్లాం రిఫార్మ్ మూమెంట్ అనమాట. ఇది ఇస్లాం రిఫార్మ్ మూమెంట్. ఇస్లాంలో ఉండే అన్ప్రాక్టీసెస్ తొలగించడం కోసం దీన్ని తీసుకొని వచ్చిన మూమెంటే ఫరాజీ మూమెంట్. ఈ ఫరాజీ మూమెంట్ ఎవరు నడిపారు అని అంటే దానికి లీడర్ ఎవరంటే హాజీ షరీతుల్లా. ఎవరు? హాజీ షరీతుల్లా ఈ మూమెంట్ని నడిపించారు. తమార్ రివోల్ట్. ఒకసారి తమార్ రివోల్ట్ చూద్దాం. తమార్ రివోల్ట్. ఈ తమార్ రివోల్ట్ బ్రిటిష్ వాళ్ళకి అగనిస్ట్గా, అక్కడ ఉండే జమీందార్స్కి అగనిస్ట్గా జరిగిన రివోల్ట్ ఇది. దీనికి హెడ్గా ఉండేది భోలానాథ్ సింగ్. భోలానాథ్ సింగ్ లేదా భోలానాథ్ సహాయ్ అని కూడా అంటారు. భోలానాథ్ సహాయ్ అని కూడా అని అంటారు. ఈ ముండా అండ్ ఒరాన్ ట్రైబ్స్, ముండా అండ్ ఒరాన్ ట్రైబ్స్ వీళ్ళు ఈ ఉద్యమాన్ని, ఈ రివోల్ట్ని చేసిన ట్రైబ్స్ ఎవరంటే ముండా అండ్ ఒరాన్ ట్రైబ్స్. ఏదండి? తమార్ రివోల్ట్. దీనికి హెడ్ ఎవరు? భోలానాథ్ సింగ్ లేదా భోలానాథ్ సహాయ్. ఓకేనా? నెక్స్ట్ సంతాల్ రివోల్ట్. ఇది ట్రైబ్స్దే. సంతాల్ అనే ట్రైబ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివోల్ట్ చేశారు. 1855లో జరిగింది ఈ రివోల్ట్, సంతాల్ రివోల్ట్. దీనికి సిద్ధు, దీనికి లీడర్స్ ఎవరంటే సిద్ధు, కన్హు, అలానే చాంద్, అలానే భైరవ్. ప్రీవియస్ మనం 6th షిఫ్ట్లో 5th జూన్లో జరిగిన షిఫ్ట్స్లో కానీ సింధ్, ఖాన్, చంద్, భైరవ్ ఈ నలుగురు పేర్లు ఇచ్చి సంతాల్ రివోల్ట్లో ఎవరు లేరు, హూ ఈజ్ నాట్ దేర్ అని చెప్పి ఇచ్చారనమాట. సిద్ధుని అక్కడ పెట్టలేదన్నమాట. సిద్ధుని అక్కడ పెట్టలేదు. సారీ, సింధుని పెట్టలేదు. సిద్ధు కాదు, సింధ్, ఎస్ఐ అండి, సింధ్ని అక్కడ పెట్టలేదన్నమాట. ఆ ఆప్షన్స్లో అలా ఇచ్చాడు మన ప్రీవియస్గా. ఇక్కడ సంతాల్ రివోల్ట్ ప్రకారంగా ఇక్కడ ఒక ఆప్షన్లో ఇచ్చాడండి సంతాల్ రివోల్ట్. వీళ్ళు నలుగురు పేర్లు గుర్తుపెట్టుకోండి. సింధ్, కన్హు, చాంద్, భైరవ్. 1855 ఆ టైంలో జరిగింది. ఏదంటే సంతాల్ రివోల్ట్.
ఏదో కూడా జమీందార్స్, అక్కడ ఉండే హై ట్యాక్సెస్కి, అక్కడ ఉండే బ్రిటిషర్స్కి, అక్కడ ఉండే బ్రిటిషర్ ఆఫీసర్కి, జమీందార్స్కి వాళ్ళకి ఫారెస్ట్ రైట్స్ కూడా కోల్పోతారు. ఆ ఫారెస్ట్ రైట్స్ని కూడా తెచ్చుకోవడం కోసం సంతాళ్ళు తిరుగుబాటు చేశారు. అది సంతాల్ రివోల్ట్. ఓకేనండి. అలాగే మనకి కార్వార్ రివోల్ట్ అని కూడా ఉంటుంది. ఏది ఇది? కార్వార్ రివోల్ట్. కేఈహెచ్ఏ అని అంటారు, లేదా కేఈహెచ్ఏ కూడా యూజ్ చేస్తారు. కార్వార్ రివోల్ట్. ఈ కార్వార్ రివోల్ట్ మనకి ఇది ఎక్కడ, ఇది కూడా సంతాల్ ట్రైబ్స్ వాళ్ళే చేస్తారు. అందులో ఒక లీడర్ భగీరథ్ మంజీ. ఎవరండి? భగీరథ్ మంజీ. సంతాల్లో ఒక ఈయన లీడర్షిప్లో ఈ కార్వార్ రివోల్ట్ అనేది జరుగుతుంది. ఇది కూడా బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గానే జరుగుతుంది అనమాట. బట్ ఇది నాన్ వైలెంట్ మూమెంట్, నాన్ వైలెంట్ రివోల్ట్ అనమాట. నాన్ వైలెంట్ రివోల్ట్, వైలెంట్ రివోల్ట్ కాదు, నాన్ వైలెంట్ రివోల్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకి ఫరాజీ మూమెంట్ ఏంటి? ముస్లిమ్స్లో ఉండే, ఇస్లాంలో ఉండే అన్ప్రాక్టీసెస్కి వ్యతిరేకంగా రిఫార్మ్స్ తీసుకురావడం వచ్చిన మూమెంటే ఫరాజీ మూమెంట్. అది ఇస్లాంలో వచ్చిందనమాట. ఇది ట్రైబల్ మూమెంటా? కాదు, ఇస్లాంలో రిఫార్మ్స్ మూమెంట్ అనమాట. ఓకేనా. ట్రైబల్ రివోల్ట్ ఏది కాదు అని అంటే ఫరాజీ అనేది కాదు. కార్వార్ ట్రైబల్ రివోల్ట్, తమార్ ట్రైబల్ రివోల్ట్, ట్రైబల్ రివోల్ట్. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఆ లీడర్స్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్. చంద్రగుప్త మౌర్య ఈజ్ సెడ్ టు హ్యావ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ, జైనిజం, జొరాస్ట్రియనిజం, బుద్ధిజం. ఇలా 4 ఇచ్చారు. దేనికి కన్వర్ట్ అయ్యారు చంద్రగుప్త మౌర్య అని అంటే జైనిజానికి. ఎవరు? భద్రబాహు ఇన్ఫ్లుయెన్స్తో, ఆయన గురువు కాబట్టి చంద్రగుప్త మౌర్య గురువుగా భద్రబాహు ఉన్నాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్తో జైనిజంలోకి మారాడు చంద్రగుప్త మౌర్య డైనాసిటీ. ఈ చంద్రగుప్త మౌర్య గురించి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటండి? ఎందులోకి మారారు? ఈయన జైనిజంలోకి మారారు. అదే చంద్రగుప్త మౌర్య గురించి కొన్ని పాయింట్స్. ఈయన సుదర్శన్ లేక్ని ఏర్పాటు చేశాడు, త్రవ్వించాడు అనమాట. ఈయన సుదర్శన లేక్ని తవ్వించారు. దీన్ని రిస్టోర్ చేసింది ఎవరు అంటే రుద్రదమన వన్. ఏంటంటే వెస్ట్రన్ క్షాత్రపాస్ కింగ్ ఎవరైతే ఉన్నాడో, వెస్ట్రన్ క్షాత్రపాస్ సెకాస్లో ఉంటాడనమాట. క్షాత్రపాస్ ఆ కింగ్ రుద్రదమనుడు. ఆయన రిస్టోర్ చేశాడు ఈ సుదర్శన లేక్ని. చంద్రగుప్త మౌర్య ఈ సుదర్శన లేక్ని చేశాడనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈయన ఫస్ట్ జైన్ కౌన్సిల్, ఈ చంద్రగుప్త మౌర్య జైన్ కౌన్సిల్ని, జైన్ పరిషత్ అని కూడా అంటారు, లేదా మనకి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ 4 ఉంటాయి. అలాగే ఈయన జైన్ కౌన్సిల్, లేదా జైన్ పరిషత్ అని అంటాం. జైన్ పరిషత్స్ని ఫస్ట్ జైన్ పరిషత్ని చంద్రగుప్త మౌర్య తీసుకొని వచ్చారనమాట. ఎక్కడ అంటే పాటలీపుత్ర. ఎక్కడ జరిగిందండి ఇది? పాటలీపుత్రలో జరిగింది. దీనికి స్థూలభద్ర అనే ఆయన, స్థూలభద్రుడు దానికి అధ్యక్షత వహించాడనమాట. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? స్థూలభద్రుడు. ఎప్పుడైంది ఇది? 300 BC, క్రీస్తు పూర్వం 300 అప్పుడు జరిగిందనమాట జైన్ పరిషత్. ఎవరు నిర్వహించారు ఇది? చంద్రగుప్త మౌర్య కాలంలో. చంద్రగుప్త మౌర్యుని కాలంలోనే మనకి మెగస్తనీస్ అనే గ్రీక్ రాయబారి కూడా వచ్చాడు. మెగస్తనీస్ అనే గ్రీక్ రాయబారి వచ్చాడు. ఈయన గ్రీక్. ఈయన ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథమే ఇండికా. ఏదండి? మెగస్తనీస్ ఇండికా. ఈయన చంద్రగుప్త మౌర్యుడు శ్రావణ బెలగల కర్ణాటకలో ఉంటుంది అండి. అక్కడ సల్లేఖన వ్రతాన్ని చేసి మరణించడం జరిగింది అనమాట. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఏ వ్రతాన్ని? సల్లేఖన వ్రతాన్ని. శ్రావణ బెలగలో మరణించాడనమాట. ఎవరు? చంద్రగుప్త మౌర్య. దేనికోసం? చంద్రగుప్త మౌర్య రాజ్యంలో ఫెమైన్స్ వచ్చాయండి, కరువు కాటకాలు వచ్చాయి.
కరువు కాటకాలు తగ్గించడం కోసం దానికోసం చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని పాటించాడు. భద్రబాహుతో వెళ్ళి సల్లేఖన వ్రతాన్ని పాటించాడు. అక్కడ మరణించాడు అనమాట చంద్రగుప్త మౌర్యుడు. ఇది చంద్రగుప్త సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనండి, ఒకసారి ఏమేమి చెప్పుకున్నామో ఒకసారి చూసేద్దాం జస్ట్ చిన్నగా. ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ టెర్రాకోటా టాయ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అని చెప్పానంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొహంజోదారోలో దొరుకుతున్నాయి. ఈ లోథాల్ అనేది డాక్ యార్డ్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ జరుగుతుంది. కాళీబంగన్లో మనకి గాజులు, నల్ల గాజులు, బ్యాంగిల్స్ ఇవన్నీ దొరుకుతుంటాయి. అలానే మనకి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కూడా మనకి కాళీబంగన్లో దొరికాయి. అలాగే రాఖీ గర్హీలో మనకి ప్రస్తుతం హర్యానాలో ఉంది అనమాట ఈ రాఖీ గర్హీ. మన ఇండియాలో ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సిటీస్లో అతిపెద్దది రాఖీ గర్హీ. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. మొహంజోదారో మాత్రం పాకిస్తాన్లో ఉన్న ఈ 3 మనకి ఇండియాలోనే ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకున్నాం. అలా కూడా అడగచ్చు. క్రింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సిటీస్ ఇస్ నాట్ ఇన్ ఇండియా అని చెప్పి కూడా అడగచ్చు. సెయింట్ జార్జ్ అనే ఫోర్ట్ ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది. అది ఫస్ట్ ప్రెసిడెన్సీని కూడా ఏర్పాటు చేశారు 1684లో. అయితే ఏ కంపెనీ చేసిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసింది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్కిటెక్చర్స్ హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ చార్బాగ్ స్టైల్? చార్బాగ్ స్టైల్ అంటే సిమెట్రికల్గా ఉండాలి, ఎటువైపు నుంచి చూసినా ఒకేలా ఉండడం ఆ చార్బాగ్ స్టైల్, లేదా గ్రిడ్ రూపంలో ఉన్న అలాంటి వాటిని కూడా చార్బాగ్ స్టైల్లో అని అంటాం. చార్బాగ్ స్టైల్లో ఉండేది మనకి ఏదండి? తాజ్ మహల్. గుంజా ఆఫ్ బీజాపూర్ ఎవరిదండి? మహమ్మద్ ఆదిల్ షా నిర్మిస్తాడు. ఎక్కడ అంటే బీజాపూర్లో, కర్ణాటక దగ్గర ఉండే బీజాపూర్లో. డెక్కన్ ఆర్కిటెక్చర్ స్టైల్ ఉంటుంది అందులో. ఈ రెండు కూడా ఇస్లాం ఆర్కిటెక్చర్ స్టైల్స్లో ఉంటాయి. కువత్ ఉల్ ఇస్లాం, కుతుబ్ మినార్. ఈ రెండు ఐబక్, కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ డైనస్టీ ఫౌండర్ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మిస్తాడు. కుతుబ్ మినార్ స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్ అయితే ఫినిష్ చేసింది ఇల్టుట్మిష్. ఇక్కడ ఓల్డ్ జమీందార్ ఫ్రమ్ బీహార్ ఎవరు అని అంటే కున్వర్ సింగ్. ఈ బఖ్త్ ఖాన్ అనేది మీరట్లో 1857 రివోల్ట్ స్టార్ట్ చేస్తాడు. తాంతియా తోపే నానాసాహెబ్కి హెల్ప్ చేస్తాడు. నానాసాహెబ్ కాన్పూర్ హెల్ప్ చేస్తాడు. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయికి కూడా హెల్ప్ చేసేది ఈ తాంతియా తోపే. మరొక పేరు ఏంటంటే మరొక పేరు పాండురంగ. ఏంటండి? రామచంద్ర పాండురంగ ఇంకొక పేరు. ఓకేనండి, కున్వర్ సింగ్ అనేది 80 ఏళ్ళ వృద్ధుడు. ఆయన బీహార్లో ఉంటాడు. ఆయన సిపాయిస్కి జాయిన్ అయ్యి బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా కూడా వెళ్ళాడు. బీహార్లో ఉంటారు. విచ్ ఆఫ్ ద నాట్ ఈజ్ ఏ ట్రైబల్ రివోల్ట్ అన్నారు? తమార్ రివోల్ట్, ఖేర్వార్ రివోల్ట్, సంతాల్ రివోల్ట్. ఈ 3 ట్రైబల్ రివోల్ట్సే. ఈ ఫరాజీ మూమెంట్ అనేది ఇస్లాం అన్ప్రాక్టీసెస్కి వ్యతిరేకంగా జరిగిన రివోల్ట్ ఇది. ఓకేనండి, నెక్స్ట్ చంద్రగుప్త మౌర్య కన్వర్టెడ్ టు దేంట్లో కన్వర్ట్ అయ్యారు అని అంటే జైనిజంలోకి కన్వర్ట్ అయ్యారు. భద్రబాహు ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఈయన కన్వర్ట్ అయ్యారు. చంద్రగుప్త మౌర్య కాలంలో గ్రీకు రాయబారి వచ్చాడు. ఆయన ఎవరంటే మెగస్థెనిస్. ఆయన రచించిన గ్రంథం ఇండికా. ఇది కూడా ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జామ్స్లో ఇచ్చారు, చాలా ఎగ్జామ్స్లో కూడా ఇచ్చారు. రైల్వేలో కొన్ని ఎగ్జామ్స్లో కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్గా కూడా ఈ మెగస్థెనిస్ ఇండికా కనిపిస్తుంది. మౌర్యన్ డైనస్టీ. ఈయన సల్లేఖన వ్రతంతో శ్రావణ బెలగలో మరణిస్తాడనమాట. ఇవి దీనికి సంబంధించింది. అలాగే చంద్రగుప్త మౌర్య సుదర్శన్ లేక్ని కూడా ఏర్పాటు చేయిస్తాడు. ఇవి వీటికి సంబంధించినవండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.